సార్ మరి చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే మైదా ఎక్కువ తినకూడదు అనని. ఈ మధ్య కాలంలో ఏంటంటే మైదాతో పాటుగా గోధుమ పిండి ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు అంటూ ఉంటారు కదా! ఫుడ్స్ తీసుకుంటే ఒకవేళ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటారు? అసలు వీటి వల్ల మేజర్‌గా కలిగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమంటారు సార్? గోధుమల్లో గ్లూటెన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా. హ్మ్. సో, దీని వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో రకరకాల సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. హ్మ్. సో, ఈ గ్లూటెన్ ఉండడం వల్లనే ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, షుగర్‌కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. హ్మ్. ఉదాహరణకి 100 గ్రాములు గోధుమలు, అందులో ఇంచుమించు 5 గ్రాముల వరకు గ్లూటెన్ ఉంటుందమ్మా. హ్మ్. అదేవిధంగా హైబ్రిడ్ గోధుమల విషయానికొస్తే, హైబ్రిడ్ గోధుమల్లో 12-14% గ్లూటెన్ ఉంటుంది. హుహు. సో, సర్వసాధారణంగా మరి నాటు గోధుమలు దొరకవు. నాటు గోధుమలో తక్కువ ఉంటుంది. గ్లూటెన్ అయితే ఉంటుంది. సో, ఇంచుమించు మనం ఎక్కువ శాతం మంది మరి హైబ్రిడ్ గోధుమలనే వాడుతున్నాం. హ్మ్. మైదా పిండి విషయం తీసుకుంటే, మైదా పిండిలో 24% గ్లూటెన్ ఉంటుందమ్మా. ఓకే. సో, చాలామందికి తెలియదు. హ్మ్. సో, చాలామంది ఏం చేస్తారంటే, ఇంతకుముందు మీరే అడిగారు కదమ్మా, మైదా పిండి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మరి దానికి షిఫ్ట్ అయిపోతుంటారు గోధుమ పిండికి. హ్మ్. సో, గోధుమ పిండిలో కూడా ఈ ప్రాబ్లం అయితే ఉందమ్మా. హ్మ్. సో, మైదా పిండితో పోల్చుకుంటే గోధుమ పిండి మంచిదని చెప్పొచ్చు తప్ప, హ్మ్. అదే సర్వస్వం కాదు, అదే ఆరోగ్యాన్ని రక్షించేటువంటి అద్భుతమైన ఆహార పదార్థం మాత్రం కాదమ్మా. ఓకే. ఈ గ్లూటెన్ వల్ల 2 రకాల నష్టాలు వస్తాయమ్మా. సో, గ్యాస్ ప్రాబ్లం, రెండవది షుగర్. ఓకే. సో, గ్యాస్ ప్రాబ్లం ఏంటంటేమ్మా ఎలాగొస్తుందని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. హ్మ్. సో, ఈ గ్లూటెన్ గోధుమలో ఉన్నటువంటి మైదా కానీ, లేకపోతే గోధుమలో ఉన్నటువంటి గ్లూటెన్ కానీ, మైదాలో ఉన్నటువంటి గ్లూటెన్ కానీ, బంకతో కూడినటువంటి పదార్థాలు ఇవన్నీ. హుహు. చాలా గమ్మీ నేచర్ ఉంటుందన్నమాట. అవును. అందుకే మనం అవి పిండ్లు కలిపినప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటాయి కదా సార్. అవునమ్మా. హ్మ్. పూర్వకాలము మరి ఇంత టెక్నాలజీ లేనప్పుడు రోజుల్లో కూడామా, సో, వాల్ పోస్టర్లు ఇలాంటివి అంటించేటప్పుడు ఈ మైదా పిండి అవును. మైదా పిండితో చేసి అంటించేవాళ్ళు. గట్టిగా అంటించేవాళ్ళం. అవును. అటువంటి గ్లూటెన్ ఉన్నటువంటి పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటే ప్రేగుల్లో కూడా అలాగే అంటుకుపోతుందమ్మా. అది గ్లూటెన్ అంత తొందరగా బయటికి రాదు. హ్మ్. పెరుగుల్లో కోటింగ్ లాగా ఏర్పడుతుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే గ్లూటెన్ అనేటువంటి పదార్థము ప్రేగుల్లో కోటింగ్ లాగా ఏర్పడుతుందో, హ్మ్. అప్పుడు తీసుకునేటువంటి ఆహార పదార్థం ఉన్నటువంటి పోషకాంశాలు బాడీ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. హ్మ్. ఇంకోటి, ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావమ్మా. హుహు. ఎప్పుడైతే ఆహార పదార్థాలు జీర్ణం కావో అప్పుడు పులిసే ప్రక్రియ మొదలవుతుంది. ఆహారం పులిసిపోతుంది. హ్మ్. పులిసిపోయేసరికి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వస్తాయి. హ్మ్. కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, అదేవిధంగా కడుపులో వికారంగా ఉండడము, అదేవిధంగా కొంతమందికి మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, కొంతమందికి అయితే వెరీ రేర్గా మోషన్స్ కూడా ఫ్రీగా అవ్వమ్మా. కొంతమందికి 3-4 సార్లు మోషన్స్ అయిపోతుంటాయి. హ్మ్. కొంతమందికి అల్సర్స్ తయారు కావడము, ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఈ గ్లూటెన్ ప్రేగుల్లో పేర్కొనడం వల్ల కలుగుతుంటుంది. హుహు. అది నంబర్ 1. గ్యాస్ట్రిక్ ఓకే. ట్రబుల్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయమ్మా. హ్మ్. రెండవది షుగర్. హ్మ్. మరి షుగర్ ఎందుకు వస్తుందంటేమా, ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తుందమ్మా. హుహు. ఎలా తగ్గిస్తుందంటే, మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి అవయవము ప్యాంక్రియాస్. హ్మ్. ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ అని చెప్పేసి కణాలు ఉంటాయమ్మా. హ్మ్. సో, ఈ గ్లూటెన్ ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ అనేటువంటి ఈ యొక్క కణాలను సరిగ్గా పనిచేయకుండా చేయడం వల్ల ఆ కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. హుహు. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదో షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హుహు. సో, షుగర్ కంట్రోల్ ఉండాలన్నా, షుగర్ పెరగకుండా ఉండాలన్నా, షుగర్ సమస్య రాకుండా ఉండాలన్నా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉండాలన్నమాట. హుహు. సో, ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా తగ్గించేస్తుందమ్మా. ఓకే. ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు షుగర్ పెరిగిపోయేటువంటి టెండెన్సీ పెరిగిపోతుంది. హుహు. అందుకే చాలామందికి వాళ్ళకి అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, మేమేంటి మరి గోధుమ చపాతీలు తీసుకుంటున్నాము, గోధుమ పుల్కాలు తింటున్నాము, హ్మ్. ఇలా తీసుకున్నప్పటికీ మనకి షుగర్ వచ్చిందని చెప్పేసి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినాయని చెప్పేసి రకరకాలు అవును చెప్తుంటారమ్మా. సార్. అవును. అవగాహన లోపంతోమా. సో, ఈ హ్మ్. గ్లూటెన్ యొక్క ప్రభావం చేత ఇవన్నీ కలుగుతుంటాయి. మరి వీటికి ఈ గోధుమ పిండికి, మైదా పిండికి మరి వీటికి ఆల్టర్‌నేటివ్‌గా ఏది తీసుకోవచ్చంటారు? ఉందమ్మా, దీనికి కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండి ఉన్నాయమ్మా. వాటిని సపరేట్గా వాడకూడదమ్మా. హుహు. సో, మల్టీగ్రెయిన్ పిండి కానీ, మల్టీ మిల్లెట్స్ పిండి కానీ తీసుకోవడం వల్ల హ్మ్. ఈ యొక్క శాతం చాలా తగ్గిపోతుంది. ఓకే. గ్లూటెన్ పర్సెంటేజ్ అనేది తక్కువ అవుతుంది. తగ్గిపోతుంది. హ్మ్. రెండవది ఏంటంటే, ఈ యొక్క ఇవి తీసుకున్నప్పుడు కూడా మనం పుల్కాల రూపంలో కానీ, ఇంకొక పదార్థాల రూపంలో కానీ, చపాతీల రూపంలో తీసుకున్నప్పుడు కూడా సో, ఎక్కువ శాతంలో కర్రీస్ తీసుకోవాలి. ఆకుకూరలు కానీ, ఓకే. కూరగాయలు కానీ హ్మ్. కర్రీ చేసుకొని తీసుకోవడం వల్ల ఏమంటే, అందులో ఉన్నటువంటి ఇతర పోషకాంశాలతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ యొక్క ఫైబర్ ప్రభావం చేత ఈ యొక్క గ్లూటెన్ కూడా కడిగే వేయబడినట్లు
ఈ ప్రేగుల్లో పేరుకోకుండా బయటకు కొట్టేస్తుందమ్మా. గ్లూటిన్ దానికంతా పేరుకుంటుంది కదా పేగులకు, దాని అంతా బయటకు కొట్టేస్తుంది అనమాట. సో దానివల్ల మనకు సేఫ్టీగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి, మరి ఈ యొక్క షుగర్ సమస్యలు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. సో ఆ షుగర్ కూడా నియంత్రణ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క కూరలు వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 పుల్కాలు తీసుకున్నాం అనుకోండి, ఇంచుమించు 1/2 కిలో 1/2 కిలో కూరలు వాడుకోవాలమ్మా ఐటమ్స్. ఆ విధంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. సో మరొక ప్రత్యామ్నాయం ఏంటంటే ఉదాహరణకి 1 కిలో గోధుమలు తీసుకున్నారు అనుకోండి, 1/2 కిలో రాగులు, ఒక 100 గ్రాములు సోయాబీన్స్ సీడ్స్ కలిపేసి మిక్సీలో మిషన్లో పట్టించేసేసి దాంతో ఏదైనా ఈ విధంగా గోధుమ పిండి మిక్స్డ్ అనమాట కలిపి తయారు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్లూటెన్ శాతం తగ్గిపోతుంది. గ్లూటెన్ వల్ల మనకు ఇతర ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. సో ఈ విధంగా ఏంటంటే మనం వంటకాలు ఆహార పదార్థాలు తయారు చేసుకునేటువంటి విధానంలో ఆరోగ్య స్పృహ అవగాహన కలిగి ఉండడం వల్ల మరి గోధుమలను మైదాలను కూడా సింగిల్గా కాకుండా ఇట్లా మల్టీగ్రెయిన్ కానీ లేకపోతే మల్టీ మిల్లెట్స్ రూపంలో కానీ కలిపి తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో కూరలు ఇలాంటివి ఎక్కువగా వాడుకోవడం వల్ల దాని యొక్క దుష్ప్రభావాలు మన బాడీలో లేకుండా ఉంటాయి. మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగర్ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటాయమ్మా. సో ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. రెండవది ఏంటంటే కొంతమందికి ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకబ్బా ఈ తిప్పలు పడడం ఎందుకు వచ్చింది, మరి ఈ వాడుకోవడం ఎందుకు వచ్చింది, సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు వచ్చింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. సో దీనికి ఒక మార్గం ఉందమ్మా. ఇప్పుడు బక్వీట్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతున్నాయి. బక్వీట్. సో బక్వీట్ లో బొత్తిగా గోధుమలకు సంబంధించినటువంటి అందులో గ్లూటెన్ ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇతర పోషకాంశాలు ఎక్కువ ఉంటాయి. మరి కావాలంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే కొద్దిగా రేట్ ఎక్కువైనా మరి ఆర్థిక స్తోమతలు ఉన్నటువంటి వాళ్ళైతే మరి బక్వీట్ గోధుమలు కూడా ప్రయత్నం చేయొచ్చమ్మా. సో బక్వీట్ గోధుమలతో కూడా మరి పిండిలాగా తయారు చేసుకుని అందులో గ్లూటెన్ లేదు కాబట్టి సో పుల్కాలు, చపాతీలు, రోటీలు ఏవైనా తయారు చేసుకొని వాడుకోవచ్చు. సో అన్నీ చెప్పానమ్మా. మరి వాళ్ళకి ఎలా వీలైతే అలా తయారు చేసుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకొని ఆరోగ్యాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్తే.